సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడి మైన్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో, మామూలు ఇన్స్పెక్షన్కి మూయడానికి కాదు, ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువు ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా. నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటరామ స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. వ్యాపారాలు వేరు, రాజకీయం వేరు. కడుపు కొడితే పాపం అది. నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజీ మైన్స్కి చెప్పి అతను క్వారీ కాడు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తన గుండెలా చేసిన వ్యక్తి నేను అని చెప్తున్నా. నేను భగవంతుడికి ప్రమాణం చేసి చెప్తున్నా. అంటే నీకు 5 సంవత్సరాల్లో నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు, పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు. నీకు 12 లారీలు ఉన్నాయి, నీ అప్పుడు పెట్టావు, నీకు ఇస్తే అప్పుడు పెట్టు. నీ 12 ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు. నీ 12 లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు. ఈ 12 లారీలో ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారా నీకు ట్రాన్స్పోర్ట్ సీజ్ చేసిన అడుగుతున్నా. 5 సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా. స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో. నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయిలు కూడా శుభ్రంగా కట్టలా. పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి. నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మూయలేదు? వైఎస్ఆర్సీపీతో నీకున్న ఆరో సాన్నిహిత్యం ఏంటి? పెద్దిరెడ్డి గారితో నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంది నీ భార్య ద్వారా? మీరే చెప్తాను నా భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారని. అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు, చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో. నాతోనూ పెద్దిరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్థం నాతోనూ చెప్పించుకున్నావు. నేను గౌరవంగానే చూసుకున్నా. పెద్దిరెడ్డి గారు నీకు వెనకాల వెన్నుముకలాగా గాడ్ ఫాదర్ లాగా నిలబడ్డాడు ఆ రోజు. కాబట్టి నీ క్వారీ మూయలేదు, నీ లారీలు మూయలేదు, నీ ఇండస్ట్రీ మూయలేదు. అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్దినాయనపల్లిలో గతంలో 5 హెక్టార్లు క్వారీ ఉంటే మరో 3 హెక్టార్లు మద్దినాయనపల్లిలో 8 హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ బంధువుకు 3 హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా 3 హెక్టార్లు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా. ఇదా కూడా కాదు, మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు, మేము నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నా. ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఐని చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు నాన్నగారి పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఒక కేసు పెట్టించుంటే చెప్పండి. ఒకరోజు జైలు స్టేషన్లో పిలిపించుంటే చెప్పండి. ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పండి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు నా మీద 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు. తమిళనాడు తీసుకెళ్ళి నన్ను కొట్టారు. అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము. అపోజిషన్లో ఆప్యాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా. కానీ అంటే ఈరోజు 5 సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలన్గా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు.